తెలుగుదేశం పార్టీ తరఫున గత నెల ఎన్నికలకు ముందు 11వ తేదీ సాయంత్రం పొదలకూరు పంచాయతీలోని లింగంపల్లి దగ్గర ప్రస్తుత మంత్రి శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక సంచలనమైనటువంటి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడటం మీరు అందరికీ చూసే సోషల్ మీడియాలో రావడం జరిగింది. గత 4 రోజుల క్రితం మేము ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోని హల్చల్ చేస్తూ ఉంది. ఆ వీడియోని మళ్ళీ చూపించి ఈ వీడియోని సుమోటోగా తీసుకొని ఆర్ఓ గారు బాధితులైనటువంటి ఆ భయభ్రాంతులకు గురి చేసినటువంటి బాధితమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈ జిల్లాలో అధికారులు కానీ ఈ మండలంలో అధికారులు కానీ ఎలాంటి చలనం లేకపోవడం వల్ల ఆ గ్రామంలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో పాటు మండలం మొత్తం ఆ వీడియోలో చూసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై మా దగ్గర రావడం జరుగుతుంది. మళ్ళీ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు తరలిస్తాడంట అని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వీడియోని ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క నాయకులు కూడా గ్రామాల్లో రెచ్చిపోవడం జరుగుతుంది. ఇరువురు సంఘటనలు కానీ తర్వాత జరిగినటువంటి కొన్ని గ్రామాలలో సంఘటనలు కానీ ఎన్నికల అనంతరం ఈ మండలంలో హింసకు పాల్పడుతున్నారు. ఆ ప్రేరేపితం ఆ విధంగా జరగడానికి జరిగినటువంటి ప్రేరేపితం ఈ వీడియో అనేది మేము భావిస్తున్నాం. రానున్న 2-3 రోజుల్లో కౌంటింగ్ దగ్గరగా ఉంది. కౌంటింగ్ ముందు కూడా ఈ మండలంలో హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలకి వైసీపీ నాయకులు పాల్పడే అవకాశం ఉంది. ఆ విధంగా వారు రెచ్చగొడుతున్నారనేది మా అభిప్రాయం. కాబట్టి అక్కడ ఎక్కడైతే ఈయన మీటింగ్ పెట్టాడో, ఎక్కడైతే ఈయన బెదిరించాడో లింగంపల్లి నుంచి పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, యశ్వంత్ రెడ్డి గారు, సోదరుడు సుధీర్ గారు కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే తక్షణం సుమోటోగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్కి తక్షణం ఎఫ్ఐఆర్ చేయాలా, తగు చర్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ఈ ప్రసంగానికి సంబంధించి తగు సెక్షన్లతో కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మండలంలో ఉన్నటువంటి ఓటర్లని స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోకుండా భయభ్రాంతులకు గురి చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత నెల 11వ తారీఖు మన ఫస్ట్ మంత్రి, మన ఎమ్మెల్యే గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా విలేజ్ వెళ్ళి లింగంపల్లికి వెళ్ళి ఆయన ఎట్లా మాట్లాడారంటే పనిచేసిందో మమ్మల్ని అందరినీ ఒక ఆయన బెంగళూరు వెళ్ళిపోతాడు, ఒక ఆయన హైదరాబాద్ పోతాడు, ఇంకొక ఆయన చెన్నైకి వెళ్ళిపోతాడు అని చెప్పి మమ్మల్ని అందరినీ మాట్లాడటం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థులు, మా ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యి సరిగ్గా ఓట్లు కూడా వాళ్ళనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున మేము ఓట్లు వేస్తే మమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బందులు పెడతాడు అని చెప్పి ఆలోచనతోటి చాలామంది మాకు ఓట్లు వేసే వాళ్ళు కూడా ఆలోచనలో పడిపోయి ఓట్లు కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితి ఎక్కడ
మనకున్నటువంటి 175 నియోజకవర్గాల్లో జరిగి ఉండలేదు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు మరి ఆ విధంగా మాట్లాడడం, భయభ్రాంతులకు గురి చేయడం, మమ్మల్ని అందరినీ ఇబ్బందులకు గురి చేయడం, ఈ విధంగా చూస్తుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆయన కానీ గెలిస్తే అసలు మేము ఉండగలమా ఉండలేమా అనేటటువంటి ఆలోచన వచ్చింది మాకు. అందువల్ల మేము ఈరోజు మన మొదలకూరు పోలీస్ స్టేషన్లో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా మాకు ప్రాణహాని ఉంది, మాకు సుధీర్ బాబుకి, మా యశ్వంత్కి, మా మిగతా వాళ్ళకు కూడా ప్రాణహాని ఉంది, మీరు మమ్మల్ని రక్షించండి అనేటటువంటి ఆలోచనతో ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం, ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు మా అంటే మేము ఇచ్చినటువంటి FIR మీద, అంతేకాకుండా సుమోటోగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా మేము ఆయనకి దీని ద్వారా ఇవ్వడం జరిగింది. అది సుమోటోగా తీసుకొని మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా కేసు నమోదు చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ అరెస్ట్ చేయాల్సింది కూడా కోరుకుంటున్నాం.